రాజమండ్రిలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ ఎంపీ మార్గాని భరత్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యులు, మాజీ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలకు తొలి విడతగా బీమా పత్రాలను అందజేసిన భరత్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ ఘటనలు, అక్రమాలపై విమర్శలు చేసిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ పరాభావ నామ సంవత్సరము తెలుగు ప్రజలకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. జనరల్గా పరాభవం అనగానే మనకి ఏదన్నా నష్టం జరుగుతుందా లేకపోతే పరాభవం జరుగుతుందా అనేది భావిస్తూ ఉంటారు. జనరల్గా మరి ఇప్పుడే పెద్దలు సిద్ధాంతులు అందరూ కూడా చెప్పి ఉన్నారు, పరాభవం అనగానే పరా అంటే ఆదిశక్తి, భవ అంటే శివుడు. వీరిద్దరి యొక్క కలయికతో ఈ యొక్క నూతన సంవత్సరము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి, దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం రోజైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారు అవి కాకుండా ఇంకా ప్రజలకు ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఆ మాటలన్నీ నిలబెట్టుకోవాలని దేవుడు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మరింత బుద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తాం. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ తెలుగు వారికి వచ్చేటువంటి తొలి పండుగ ఇది. ఈ పండుగలు అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోనూ, కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతోనూ ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటాం. ఎందుచేతంటే మన పండుగలకి ప్రారంభం ఇది, తొలిమెట్టు అనమాట. ఇక నుంచి వచ్చేటువంటి పండుగలన్నీ కూడా మనకి ప్రతి పండుగ కూడా ఒక చరిత్ర. అటువంటి పండుగలు ఇవాళ రేపు శ్రీరామనవమి రాబోతుంది. శ్రీరామనవమి దేశ చరిత్రలో అదొక చరిత్ర. అలాగే ప్రతి పండుగకి ఇదో తొలిమెట్టుగా భావిస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.